ఓకే, మంచిదండి. రెండు చేతుల పైకి స్తోత్రాలు చెప్తాం అందరూ కూడా గట్టిగా. హల్లెలూయా. దయచేసి సమయంలో దేవుని వాక్యంలోకి వెళ్ళిపోతాం. చాలా సమయం మనకి అవసరం కనుక. అంతేకాకుండా మరి ఇంతవరకు మనం పాటలు పాడి ప్రభుని గణపరిచి ఆరాధించి దేవుని స్తుతించాం కనుక మనందరం ప్రభు సన్నిధిలోకి దేవుని మాటలు వినడానికి మనం సిద్ధపడదాం. ఒకసారి అందరూ దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ రోజున నేను క్రిస్మస్ గురించి నేను మాట్లాడాలని నేను అనుకుంటున్నాను. జాగ్రత్తగా వినండి. క్రిస్మస్ కాలం కనుక, క్రిస్మస్ రోజులు కనుక కొంచెం క్రీస్తు పుట్టుకల గురించి మనం నేర్చుకుందాం. అయితే నేను చాలా ప్రసంగాలలో, చాలా వాక్యాలలో యేసుక్రీస్తు వారి యొక్క మరి పుట్టుకల గురించి మాట్లాడుతూ చెప్తున్న వాక్యాలు అనేకమని ఉన్నాయి. మళ్ళీ అయ్యే సందర్భాలు, అయ్యే వాక్యాలు మన మధ్యన పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తున్నప్పటికీ కూడా మనం జాగ్రత్తగా వినడానికి నేర్చుకుందాం. ఈరోజు నేను క్రీస్తు యొక్క పుట్టుకని గూర్చి కొన్ని సందర్భాలు చెప్పాలనుకుంటున్నాను, లేక క్రిస్మస్ని గూర్చిన కొన్ని సందర్భాలు చెప్పాలనుకుంటున్నాను. మీరు ఒకసారి ఈ మనసు పెట్టండి. ఇక్కడ క్రిస్మస్ని గూర్చినటువంటి కొన్ని సందర్భాలు, ఒక 4-5 సందర్భాలు మీ దగ్గర మీతో నేను చెప్పాలని నేను అనుకుంటున్నాను. బైబిల్ నుంచి దేవుడు మనకి రాయించిన మాటలు, బైబిల్లో రాయించిన మాటలు మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. క్రిస్మస్ని గురించిన కొన్ని సందర్భాలు, లేదా క్రీస్తు పుట్టుకని గురించిన కొన్ని సందర్భాలు బైబిల్లో చాలా ఉన్నాయి. చాలా సందర్భాలు ఉంటాయి. అందులోకి యేసు ప్రభు వారు ఆయన పుట్టిక, జాగ్రత్త వినండి, ఆయన పుట్టిక ఏదో హఠాత్తుగా జరిగిపోయింది కాదండి. హఠాత్తుగా ఆయన ఏదో వచ్చేసి వెళ్ళిపోయిన వాడు కాదండి. ఆయన వేల సంవత్సరాల కిందటే ఆయన గురించి ఆయన పుడతాడు అనుకుంటూ చెప్పుకుంటూ వచ్చారు. ఏదో వర్షం కురిస్తే పుట్టకుక్కలు నేలలో నుంచి భూమిలోంచి పైకి వచ్చేసినట్టుగా ఆయన హఠాత్తుగా వచ్చి, హఠాత్తుగా కనపడి, హఠాత్తుగా వెళ్ళిపోయిన వాడు కాదు ఆయన. ఆయన గురించి యొక్క బైబిల్లో లేక పాత నిబంధన గ్రంథంలో మరి ఆయన గురించి వేల సంవత్సరాల కిందటే ఆయన గురించి ఆయన పుడతాడని, రెండోది ఆయన మరణిస్తాడని, ఆయన తిరిగి లేస్తాడని ఎన్నో విషయాలు ఆయన గురించి చెప్పబడ్డాయి. కనుక క్రిస్మస్ని గురించి లేక క్రీస్తు పుట్టుకల గురించి కొన్ని సందర్భాలు బైబిల్ నిండా ఉన్నాయి. కానీ అన్నీ ఈ రోజున మనం చెప్పుకోవడానికి అవకాశం ఉండదు. కొన్ని సంగతులు మీతో నేను చెప్పాలనుకుంటున్నాను. జాగ్రత్తగా మనం అందరూ కూడా గమనిద్దాం. జాగ్రత్తగా వినండి. చాలా జాగ్రత్తగా బైబిల్ మీరు పరిశీలన చేయండి. కనుక ఈరోజు ఈ సందర్భాలలో మొట్టమొదటి సందర్భం ఏంటంటే ఏదేని తోటలో క్రిస్మస్ని గురించి యొక్క ప్రస్తావన జరిగింది. అసలు మనకి మీరు తీసుకుందరు కానీ ఒకసారి నాకు చూడండి, మీరు తర్వాత బైబిల్ తీసుకుందరు కానీ మనకి క్రిస్మస్ని గురించి కానీ, క్రీస్తు యొక్క పుట్టుకని గురించి కానీ మనకి ఎక్కువగా ఎక్కడ కనపడుతుంది అంటే మత్తయి సువార్త, లూకా సువార్త, ఇలాగా కొత్త నిబంధనలను మాత్రమే మనం చూస్తాం యేసు ప్రభు వారి యొక్క పుట్టుకని గురించి. అక్కడే మనకు కొన్ని సందర్భాలు, పరిస్థితులు కనపడతాయి. అయితే పాత నిబంధనలో అనేకమైన విషయాలు యేసు ప్రభు వారి యొక్క పుట్టుకని గురించి ముందుగానే దేవుడు రాయించి ఉంచాడు. ఏదేని తోటలోనూ క్రిస్మస్ యొక్క ప్రస్తావన ఉందండి. అంటే మొట్టమొదటిలోనే యేసు ప్రభు వారి యొక్క పుట్టుకని గురించి ప్రస్తావన ఉందంటారా? ఉంది. ఇప్పుడు దాని నుంచి కొన్ని సంగతులు నేర్చుకుని ఒక్కొక్కటిగా మనం చదువుకుందాం. మెల్లగా ఇప్పుడు బైబిల్ అందరూ తెరవండి. జాయిగా తెరిచి ఆదికాండం ఒకసారి తెరవండి. అందులో 3వ అధ్యాయము మనందరికీ తెలిసినటువంటి మాట 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరమును కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడిమ మీద కొట్టేదేవు అని చెప్పాను. మీరు ఇక్కడ చూసుకుంటున్న సందర్భం ఏంటో ఒకసారి మాట్లాడుకుని మనం క్రీస్తు పుట్టుకల గురించి మనం మాట్లాడదాం. మీ అందరికీ తెలిసిన విషయమే మరొకసారి ప్రస్తావన చేస్తున్నాను. ఏంటంటే ఇక్కడ దేవుడైన యెహోవా
ఏదేని తోటలో నరుని నిర్మించినట్లుగా మనము 1వ అధ్యాయం 2వ అధ్యాయం మనం చూస్తాం. మొదటిగా సృష్టిని వరుసగా చేసుకుంటూ వచ్చి 6వ రోజున ఆదాముని తన పోలిక చొప్పున చేశాడు. చేసిన తర్వాత కొంతకాలం తర్వాత దేవుడు మరలా ఏం చేశాడంటే, అన్నిటికీ సాటి అయిన సహాయం ఉంది కనుక జతలు జతలుగా ఉన్నాయి కనుక ఆదాము కూడా సాటైన సహాయం చేయాలని దేవుడు మరలా ఆయన ఏం చేశాడంటే, సాటైన సహాయం చేయడానికి ఆదాము యొక్క ఎముకలోంచి ఒక ఎముక తీసి స్త్రీనిగా నిర్మించి వారి ఇరువురిని ఎక్కడ పెట్టాడంటే ఏదేని తోటలో పెట్టి, ఆ ఏదేని తోటలో ఉండమని చెప్పి, బ్రతకమని చెప్పి, ఆ పళ్ళు తిని అవి తిని అక్కడ ఉండమని చెప్పినప్పుడు దేవుని మహిమార్థంగా బ్రతకమని దేవుడు కొన్ని సంగతులు మనకి బోధించిన తర్వాత కొంతకాలానికి ఏం జరిగిందంటే, సాతాను అనబడినటి వాడు, మీకు అర్థమైందా? సాతాను అనబడినటి వాడు సర్పములోనికి ప్రవేశించి మీరు ఒక మాట గమనించాలి. సర్పం అనేది భూ జంతువులలో ఒక జంతువు అని మీకు అర్థమైందండి. భూ జంతువులలో ఒక జంతువు అంటే మీరు జంతువులలో అంటే అది 4 కాళ్ళు జంతువులు ఉంటాయి కదా, అలాంటిది స్టార్టింగ్లో ఈ సర్పము ఎటువంటిదంటే దానికి కాళ్ళు ఉండేవట. మీకు అర్థమైందా? అయితే అది కాళ్ళతో నడిచేదట. తర్వాత దేవుడు దాన్ని శపించటం వలన ఆ పట్టతో నువ్వు పాపుదు మన్ను తిందు అని ఎప్పుడైతే బైబిల్లో అనగా దేవుడు మాట్లాడడం జరిగిందో అప్పుడు దాని యొక్క కాళ్ళన్నీ కూడా లేకపోవడం మనం చూస్తాం. తర్వాత పట్టతో పాకి మన్నులో ఉన్నంటే ఆహారాన్ని తినడం జరిగింది. సరే, ఈ యొక్క సాతాను అనేవాడు సర్పంలోనికి ప్రవేశించాడు. సర్పంలోనికి ప్రవేశించి ఏం చేశాడంటే, ఏదైనా తోటలో ఉన్నంటే మంచి జీవితం జీవిస్తున్న చక్కటి జీవితం జీవిస్తున్నంటే ఆదాము అవ్వలను దేవుని ఆజ్ఞలకు దేవుని మాటకు ఏంటంటే లోబడకోకుండా చేయాలని తను ప్రయత్నించి ఆదాముకు తెలియకుండా అవ్వను మోసపరిచి ఏదేని తోటలో ఆ తోటలో ఫలవృక్షములను పెట్టి ఆ ఫలవృక్షములను ఉంచి వీటిని తినమని చెప్పాడు. కొన్నాటినేమో తినవద్దని చెప్పాడు. ఇలా చెప్పినప్పుడు వాటిలో తినవద్దన్నది ఏంటంటే మంచి చెట్లను ఎరుగు వృక్షము అని చెప్పి ఉంది. ఎప్పుడైతే ఈ విషయాన్ని ఎవరికి ఆదాములకు చెప్పారో వీళ్ళు ఎప్పుడూ కూడా దాని జోలికి వెళ్ళలేదు. కానీ కొద్ది సంవత్సరాల తర్వాత జరిగిన విషయం ఏంటంటే, అవ్వమ్మను ఆ చెట్టు దగ్గరికి నడిపించి ఆ చెట్టు యొక్క ఫలములు తినేటట్లుగా ప్రేరేపింపజేసింది. తనకు అవి ఫలము తిని తర్వాత తన భర్త అయినట్టు ఆదామునకు ఇచ్చినప్పుడు వారు ఏం చేశారంటే దేవుని మాటను తిరస్కరించారు కనుక వారికి ఉన్నంటి శరీరం మీద నుండి మహిమను తొలగిపోయి వాళ్ళు దిగంబరులుగా కనపడ్డారు. కచ్చడాలుగా ఆకులు కట్టుకున్నారు. ఇలా జరుగుతున్న సందర్భంలో దేవుడు అనేటువంటి వాడు, ప్రభు అనేటువంటి వాడు ఆదాము దగ్గరికి అవ్వ దగ్గరికి చల్లపూట వేళ సాయంత్రం వేళ వచ్చి వారితో మాట్లాడి తిరిగి ఆయన తనుండే చోటికి దేవుడు వెళ్ళిపోతూ ఉన్నాడు. అయితే అక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఆ రోజున దేవుని స్వరాన్ని విన్నారు ఆదాము అవ్వలు. గమనించండి, వినగానే వీళ్ళు ఏం చేశారో తెలుసా? చెట్టు చాటున దాక్కున్నారు అన్నట్టుగా వాక్యంలో రాయబడింది. వీళ్ళు దేవుని మాట అంటే లేక దేవుని స్వరం వినబడగానే కేకయ్యగానే ఆదామా ఎక్కడున్నారు అని అడిగినప్పుడు వీళ్ళు భయపడినట్లుగా చూస్తాం. ఈ సందర్భంలో మనకి ఒక ఆలోచన రావాలి. మనందరికి ఇక్కడ కూర్చున్న వారికి
తప్పు చేసిన వారికి దేవుని యొక్క మాట కానీ దేవుని ఎదుటికి కానీ రావడానికి భయపడతారు. తప్పు చేసిన వాళ్ళు దేవుని ఎదుటికి రావడానికి కానీ దేవుని దగ్గర కూర్చోవడానికి కానీ ఇష్టపడకోకుండా భయపడతారు. ఏ విషయం మీరు అర్థం చేసుకోవాలి. బైబిల్ అంతట్లో భయముని గురించి చాలాసార్లు రాయబడింది, కానీ మొట్టమొదటిగా ఒక మానవునికి భయము అనేటువంటి మాట మనకు కనబడాలి అంటే ఈ ఆదికాండంలో మనకు కనబడుతుంది. ఆదాము అవ్వల యొక్క సందర్భంలో వారు పండు తిన్న తర్వాత వాళ్ళు భయపడి దాక్కున్నట్లుగా మనం చూస్తాం. ఈ భయము అనేది వేళతోనే కాదు, కానీ వాళ్ళకు పుట్టిన సంతానం అంతటికీ కూడా ఈ భయము సంక్రమించినట్లుగా ఈ రోజు వరకు కూడా ప్రతిదానికి మనం భయపడుతున్నాం. ఒక నీడ కనపడితే భయపడుతున్నాం కదా, ఒక తాడు కనపడితే భయపడుతున్నాం, ఏదైనా ఒక చిన్న కళ వస్తే భయపడుతున్నాం. ఇలా ఒకటి కాదు రెండు కాదు, కానీ అన్ని విషయంలో కూడా మనం ఈ రోజున భయంతోనే బ్రతుకుతూ ఉన్నట్లుగా మనం చూస్తాం. సరే, మన సందర్భం అది కాదు, ముందుకు వెళ్ళిపోదాం. ఇది అయిన తర్వాత ఇప్పుడు వీళ్ళు ఒక్కొక్కరిని కూడా దేవుడు ఏం చేశాడు, నిలబెట్టి ఆదాముని అడిగాడు, ఏంటయ్యా నేను తినవద్దనంటే పండు మీరు తిన్నారేంటయ్యా అని అడగగానే, అవును తిన్నాము, కానీ అది నువ్వు నాకు సాటైన సహాయం ఇచ్చిన స్త్రీ ద్వారా నాకు తెచ్చి ఇస్తే నేను తిన్నాను అని చెప్పడం జరిగింది. నేను తొందరగా చెప్పేస్తున్నాను, ఎందుకంటే నేను ఇంకా చాలా విషయాలు మాట్లాడాలి కనుక క్రిస్మస్ గురించి. ఎందుకంటే సందర్భం లేకోకుండా మీకు విషయం అర్థం కాదు కనుక నేను చెప్తున్నాను. కనుక ఆ తర్వాత ఏం జరిగిందంటే అవ్వ నేను ప్రశ్నించి అన్నాడు, ఏమ్మా నీ భర్తకి తెచ్చి ఇచ్చావంటే, ఆ తెచ్చిచ్చడం అలా పక్కన పెట్టండి, నన్ను సర్పం ఏం చేసిందో తెలుసా, మోసం చేసిందంట. సరే, ఆదాముని చెప్పించాడు ఏమని, నువ్వు నేల నుంచి తీయబడ్డావు కనుక నువ్వు మన్నయ్య వరకు కూడా నువ్వు కష్టపడి చెమటూర్చి నువ్వు బ్రతకవలసిందే తప్ప అని చెప్పేసి చెప్పాడు. అవ్వమ్మకేమో నువ్వు గర్భవతిగా నువ్వు ఉన్నప్పుడు నువ్వు 60 బిడ్డలు కనేటప్పుడు నువ్వు చాలా బాధపడి బిడ్డలు కనాలి, నీ యొక్క ప్రసవేదను హెచ్చవుతుందని చెప్పాడు. అంటే మీకు ఇక్కడ మీకు ఏం అర్థం అవ్వాలి అని అంటే, స్టార్టింగ్లో దేవుని ఉద్దేశం ఏంటంటే మనందరి ఆడపిల్లలకి అందరికీ పెళ్ళైతే గర్భవతులు అయితే వాళ్ళ డెలివరీ నార్మల్ డెలివరీలే. కానీ ఇప్పుడైతే దేవుని దగ్గర అవ్వమ్మ చేసిన పొరపాటుని దాన్ని ఏం చేశాడంటే నార్మల్ డెలివరీని ఏం చేశాడో తెలుసంటే కొంచెం హెచ్చి చేశాడు అనమాట. కొంచెం కష్టపడి బిడ్డను కనవలసి ఉంటాము. సరే, ఏదేమైనా బిడ్డని కనాలి అనుకున్నప్పుడు కూడా ఆ దేవుని సహాయం లేకుండానే ఆడబిడ్డలు కనట్లేదు, కానీ కృపగల దేవుడు ఆయన అలా విధంగా సహాయం చేస్తూ వచ్చాడు. సరే, ఈ తర్వాత సర్పం దగ్గరికి వచ్చిన తర్వాత సర్పాన్ని కూడా చెప్పించాడు. ఇందాక చెప్పాను, నువ్వు పట్టుతో పాకుతూ మన్ను తిందు అని చెప్పాడు. ఇది అంతా అయిన తర్వాత ఇక్కడ ఓ మాట మాట్లాడుతున్నాడు, మరియు నీకును నీ స్త్రీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలుగు చేసేదను, అది నిన్ను తల మీద కొట్టిను, నీవు దానిని మడిమి మీద కొట్టిదేవని చెప్పాను. ఇప్పుడు అవ్వతో మాట్లాడిన దేవుడు, ఆదాముతో మాట్లాడిన దేవుడు అవ్వమ్మ దగ్గరికి వచ్చాడు, మాట్లాడాడు. అవ్వమ్మ దగ్గరికి వచ్చిన దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు, సర్పంతో మాట్లాడుతున్నాడు. సర్పంతో మాట్లాడిన దేవుడు సర్పం లోపల ఉన్నటి సాతానుతో మాట్లాడుతున్నాడు. మీకు అర్థమైందా? సర్పంతో మాట్లాడుతున్న మాట, నీకును స్త్రీకి నీ సంతానమునకు నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరం కలగజేస్తున్నావు. వైరము అంటే గొడవలో దెబ్బలాట. వైరం అంటే ఏంటి? దెబ్బలాట, ఫైట్, పోరాటం అన్నమాట. ఎవరి సంతానానికి? సాతానా, సర్పములో ఉన్న సాతానా, సర్పం లోపల ఉన్న సాతానా? ఇదిగో నీ సంతానానికి, ఇంకెవరికి? స్త్రీ సంతానానికి అని చెప్పేసి చెప్తున్నాడు. ఇక్కడ మనము ఒక మాట మనం గమనించాలి. ఇక్కడ పురుషుని సంతానం అనలే, మీరు వినాలి, పురుషుని సంతానం అనలేదు, స్త్రీ సంతానం. అదే ఒక సంతానం కలగాలి అంటే, ఒక బిడ్డ పుట్టాలి అని అంటే అసలు మరి
ప్రకృతి సంబంధంగా మనుషులు ఆలోచన ప్రకారంగా లేక దేవుడి సృష్టి ప్రకారంగా దేవుడు చెప్పిన ప్రకారంగా ఎలా జరుగుతుందంటే ఆదామును అవ్వను ఏమన్నాడో తెలుసా? మీరు ఫలించి అభివృద్ధి నుండి భూమిని నిండించండి అన్నాడు. ఆ మాటకి అర్థం ఏంటంటే ఆదాము అవ్వ మీరు భార్యాభర్తలుగా శారీరకంగా మీరు సంసార విషయంలో మీరు బిడ్డలు కంటారు, భూమిని నింపుతారు అనే మాట అక్కడ అర్థమిస్తుంది. అయితే ఇక్కడ స్త్రీ సంతానం అనే మాట కనపడుతుంది. అంటే ఒక పురుషునికి వివాహమైన తరువాత, ఒక స్త్రీకి వివాహమైన తరువాత వారి ఇరువురిని బట్టి సంతానము అనేది వస్తూ ఉంది. అంటే స్త్రీ ఒక్కతి ద్వారా మాత్రము బిడ్డలు కన్నదన్న సంగతి మనకి వాస్తవంగా ఇది నిజం. అంటే ఎవరు సపోర్ట్ కావాలి అంటే పురుషుని యొక్క సపోర్ట్ ఉంటేనే తప్ప ఉండదు అనగా. అయితే ఇక్కడ పురుషుని యొక్క ప్రమేయం లేకుండా, పురుషుని యొక్క ఉద్దేశం ఏమి లేకుండా స్త్రీ ఒక్కతికే, అంటే స్త్రీకి మాత్రమే ఒక సంతానం కలుగుతుంది అనే మాట ఇక్కడ కనపడుతుంది. అంటే మీరు ఒకసారి గమనించండి, యేసు ప్రభువారు భూలోకములో జన్మించడం గురించి మాట్లాడుతున్న సందర్భం ఇది. అలా చెప్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టికని గురించి, ఆయన జన్మించడం గురించి ఏదేని తోటలో మొదటి ఎవరండి దంపతులైన వారికి దేవుడు ప్రవచనము ద్వారా దేవుడే ప్రవచిస్తున్నాడు. ప్రవక్తలు కాదు ఇక్కడ ప్రవచించేది. ఈ ప్రవచనం ఎవరు ప్రవచిస్తున్నారు? దేవుడే ప్రవచిస్తున్నాడు. దేవుడే పరలోకం దిగి వచ్చి ఏదేని తోటలో ఉండండి ఆ సర్పముతోని లేక అక్కడ ఉన్న వారందరితోటి ఆదాము అవ్వలతోటి ఏమంటున్నాడు తెలుసా? దేవుడే ప్రవచనం చెప్తున్నాడు. భవిష్యత్తులో జరగబోయేటువంటి విషయాన్ని, భవిష్యత్తులో కలగబోతున్నటువంటి ఈ విషయంలో ఈ మాట మీకు ఎలాగ అర్థమైందో నాకు తెలియదు, కానీ నాకు అర్థమైంది ఏంటో తెలుసా? ధ్యానిస్తే భూమి మీద ఒక్కడు కూడా పుట్టక ముందే, ఒక్కడు కూడా జన్మించక ముందే ఎవరి గురించి చెప్పబడింది? యేసు ప్రభుల వారి గురించి చెప్పబడింది. అంటే అప్పుడు ఎవరున్నారు? ఆదామును హవ్వను తప్ప వారి నుంచి వచ్చిన సంతానం అనేవారు ఎవరు కూడా ఇక లేరు. అంటే లేరు అని అంటే మీరు గమనించండి ఒకసారి. లేరు అని అంటే ఆదాముకి అవ్వకు పిల్లల పుట్టక ముందు, మీకు అర్థమైందా? ఆదామునికి అవ్వకు పిల్లలు పుట్టక ముందే యేసుక్రీస్తు వారు అనే ఒక ఆయన భూమి మీద ఆయన జన్మిస్తాడని, ఆయన పుడతాడని అనగా మొట్టమొదటిగా ప్రవచించబడిన ప్రవచనం లేక దేవుడు ప్రవచించాడు. దేవుడే ప్రవచించాడు, మనుషులు కాదు, లేక ప్రవక్తలు కాదండి. దేవుడు ప్రవచించే ఆ ప్రవచనాన్ని మనం గమనించినట్లయితే మీకు ఏం అర్థం అవ్వాలి అని అంటే, నాకేం అర్థమైందంటే అక్కడ ఎవరు పుట్టలేదు? ఆదాము కాబట్టి పిల్లలు పుట్టలేదు. ఒక ఊరు లేదు. ఊరు ఉండాలంటే ఎవరు ఉండాలి? కొంతమంది జనం ఉండాలి. కొన్ని కుటుంబాలు ఉండాలంటే ఏం చేయాలి? ఆదాము కాబట్టి ఏముండాలి? పిల్లలు పుట్టాలి, వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వాలి, వాళ్ళ కుటుంబాలు ఉండాలి, అది ఒక గ్రామం అవ్వాలి, అది ఒక ఊరు అవ్వాలి, అది ఒక పట్టణం అవ్వాలి, ఇలాగా ఒక దేశం అవ్వాలి. మీకు అర్థమైందా? దీనిలో మీకు ఏమర్థమవుతుంది అంటే దేశాలు అయిన తర్వాత, అంటే ఆదాము అవ్వకి పిల్లలు పుట్టిన తర్వాత, వారి పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత, ఈ తర్వాత వాళ్ళేమో అనగా ఇల్లు కట్టుకున్న తర్వాత, వారు ఒక్కొక్క ఊరిని స్థాపించిన తర్వాత అప్పుడు జరిగిన విషయం తెలుసా? దేవుడు వచ్చాడు. ఏంటండి? దేవుడు వచ్చాడు అంటే స్టార్టింగ్లో అంటే మానవాళ్ళు పుట్టక ముందు, అంటే మానవాళ్ళు అంటే ఆదాము కదా, ఆదాము అవ్వ కాకుండా ఆదాము సంతానం అనేటువంటి భూమి మీద వాళ్ళు డెవలప్ అవ్వక ముందే ఎవరి గురించి చెప్పబడింది? యేసు గురించి చెప్పబడింది. మీకు అర్థమైందా? అంటే తర్వాత ఎవరు వచ్చారు? ఎంతోమంది పూజిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, దేవుళ్ళు అని చెప్పుకుంటున్నారు. ఇవన్నీ కూడా ఈ తర్వాత వచ్చాయి. అంటే మొట్టమొదటిగా ఉన్న దేవుడు ఎవరు? యేసు ప్రభు అని
ఆయన పుట్టబోతాడని మొట్టమొదటిలోనే ఈ లోకములో, అనగా ఒక ఊరు లేనప్పుడు, ఒక గ్రామం లేనప్పుడు, ఒక ప్రజ లేనప్పుడు, లేకపోతే ఒక పట్టణం లేనప్పుడు, అనగా యేసు అనేటువంటి వాడు అనగా పుట్టికని గురించి స్టార్టింగ్లో చెప్పబడింది. ఒకసారి అంత గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే ఇప్పుడు సుమారుగా 5,000 సంవత్సరాలు దాటుకుంటూ వచ్చి ఉంది. అంటే ఒకసారి గమనించండి మీరు, యేసు ప్రభు వారు పుట్టి ఎన్ని వేల సంవత్సరాలు అయింది? 2020 సంవత్సరాలు అయింది కదా. 20 సంవత్సరాలు అయింది. అంటే సుమారుగా యేసు ప్రభు వారు ఎప్పుడు పుట్టారు అంటే ఆదాము అవ్వలతో, లేక ఆ సర్పంతో, లేక సాతానుతో మాట్లాడిన తర్వాత వేల సంవత్సరాల తర్వాత యేసు ప్రభు వారు పుట్టినట్లుగా మనము 2020 సంవత్సరాలు ఇప్పటికి అయింది. అర్థమవుతుందండి? 2020 సంవత్సరాలకి ముందటనే ఆయన పుట్టాడు. అయితే ఆయన పుడతాడని సుమారుగా 5,000 సంవత్సరాలు దాటింది. మీకు అర్థమైందా? 5,000 సంవత్సరాలు దాటింది ఇప్పటికి అండి. అయితే ఆయన ఎప్పుడు పుట్టాడు అని అంటే ఆ ప్రవచనమును మొదలెట్టిన తర్వాత, లేక ఆ ప్రవచనం మొదలెట్టిన తర్వాత యేసు ప్రభు వారు పుట్టింది ఎప్పుడు అంటే, ఇప్పుడు మనం వెనక్కి లెక్కేసుకు వెళితే 2020 సంవత్సరాలైనా ఆయన పుట్టి. అర్థమైనా? అంటే దగ్గర ఆయన పుట్టడానికి ఎన్నో వేల సంవత్సరాలు గడిచాయి. వేల సంవత్సరాలు గడిచిన తర్వాత ఆయన భూమి మీద ఏమండి ఇంత టైం తీసుకుంది కదా. ఇంత టైం తీసుకునేటప్పటికి భూమి మీద ఏమొచ్చాయి? ప్రజలు వచ్చారు కదా, జాతులు వచ్చాయి, భాషలు వచ్చాయి. ఇంకా చూస్తే దేశాలు, ఖండాలు అనగా ప్రజలు ఎంతోమంది డెవలప్ అయిపోయి పట్టణాలు అయిపోయాయి. అప్పుడు ఆ ప్రజలలో చొచ్చుకొచ్చింది ఏంటో తెలుసంటే, అనగా నిజమైన దేవుడు కాకుండా వేరొక దేవుని ఆరాధించడానికి, పూజించడానికి సాతాను ఏం చేసాడు? వాళ్ళందరినీ ప్రేరేపించి, ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా, ఎవరికి ఆలోచన పుట్టినట్లుగా వాళ్ళకి ఆలోచన పుట్టించి వారి ఇష్టానుసారంగా వారు ఏం చేస్తారో తెలుసా? దైవాలను ఏర్పాటు చేసుకుని, మీకు అదైనా పూజలు ప్రారంభించారు. మీకు ఏమనిపిస్తుందో నాకు తెలియదు, కానీ అప్పుడే స్టార్టింగ్లోనే, అనగానే ఒక నెలకో 2 నెలలకో, ఒక సంవత్సరానికి 2 సంవత్సరాలకు యేసుప్రభు పుట్టేసి ఉంటే ఎంత గొడవ ఉండదు కదండి కదా. ఈ ప్రజల ఏమన్నమాట. ఇప్పుడు ఏమైపోయింది? మర్రి చెట్టులాగా సైతాన్ గడు మర్రి చెట్టులాగా ఏం చేశాడు? అనగా మర్రి చెట్టులాగా ఏళ్ళన్నీ ఎక్కడికి వెళ్ళిపోయినని ప్రపంచ దేశాలలో ఏమైపోయింది తెలిసి పాకుపోయాడు. ఇప్పుడు ఏమంటున్నారు? అనగా వేల సంవత్సరాల కింద ఉండండి, 100 సంవత్సరాల కింద ఉండండి ఆచారాలు, పద్ధతులు ఫలాన్ని విడిచిపెట్టేసి ఏం చేస్తున్నారు అన్నమాట. ఏదేదో ఇప్పుడు వచ్చింది, నిన్నొచ్చింది, మొన్న అన్న టైప్లో మాట్లాడుతున్నారు. అయితే నేను చెప్పింది ఎందుకు తెలిసిందే, నిన్న రావడం, మొన్న రావడం, ఇవాళ రావడం కాదండి. ఎప్పుడో దేవుడు బైబిల్లో పెట్టాడు. బైబిల్ దగ్గరికి వచ్చి చూస్తే, బైబిల్ చదివితే, సోదరులారా, ఈ బైబిల్లో ఉన్న విషయాన్ని మనం గమనిస్తే, అనగా యేసు ఎప్పుడు వాడు, నిన్నటి వాడు, మనటి వాడు అని చెప్పుకుంటూ వెళుతున్నారు. ఎందుకో తెలుసా? వాళ్ళకి బైబిల్ తెలియలేదు, ఆ బైబిల్ తొంగు చూడలేదు, బైబిల్లో ఉన్న విషయం వాళ్ళకి తెలియదు. కనుక బైబిల్ దగ్గరికి వస్తే ఆ యేసయ్య అనేటువంటి వాడు నిన్నటి వాడా, మొన్నటి వాడా, ఇప్పుడు వాడు అనే సంగతి ఎక్కడ తేల్చేస్తుందంటే బైబిల్ తేల్చేస్తుంది. బైబిల్ జాగ్రత్తగా మన ఇష్టానుసారంగా పైపైన చదివితే కాదు, కానీ ప్రార్థించి ఆత్మానుసారంగా అక్కడ ఆలోచించి దేవుణ్ణి అడిగి చెప్తే మనకి చెప్పేది ఏంటో తెలుసా? ఏదేని తోటలోనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు స్త్రీ సంతానముగా ఏం చేయబడతారు? ఆయన పుడతారనే విషయాన్ని మనకి ముందుగానే దేవుడు బయలుపరిచిన సంగతి. తర్వాత ఏమైందంటే, దేవుడు ఒక సంకల్పం ఉంటుందండి, ఒక ఉద్దేశం ఉంటుందండి. ఆయన భూమి మీదకి రావడానికి ఒక ఉద్దేశం ఉందండి. మీకు అర్థమైందా? అంటే మనం అనుకున్న టైంలోనే వచ్చేస్తే ఏమండి,
మనం మనం అనుకున్న టైంలో ఆయన వచ్చేస్తుంటే, ఆయన ముందే వచ్చేస్తుంటే ఇన్ని గొడవలు, ఇన్ని దెబ్బలాట్లు, ఇన్ని పరిస్థితులు, ఆయన మతాలు, అది ఇది గురుగార ఇంకోటి అని మనం ఇంత వజ్జుమాలు మనం చేసుకోకుండా ఉండి డైరెక్ట్ ఒకే దేవుని మనం ఆరాధించుండేవాళ్ళం కదా అనేటువంటి విషయం మనకి అప్పుడప్పుడు తోస్తూ ఉంటుంది కదా. కానీ దేవుని ఉద్దేశం అది కాదు. ఆయన ఉద్దేశం తెలుసా? భూమి మీద ఎంతమంది పుట్టాలో, ఎంతమంది చనిపోవాలో, ఎన్ని ఊళ్ళు అనగా భూమి మీద ఉండాలో, ఎన్ని ఊళ్ళో ఎన్ని జిల్లాలు కావాలో, ఎన్ని మండలాలు కావాలో, ఎన్ని గ్రామాలు కావాలో, అనే భూమి మీద ఎన్ని దేశాలు కావాలో, ఎంతమంది ప్రజలు కావాలో, ఆ ప్రజలు ఇలాగ వచ్చిన తర్వాత అప్పుడు ఆయన జన్మ లేక ఆయన పుట్టుక భూమి మీద రావాలనేది దేవుని యొక్క సంకల్పంలో ఒక నిర్ణయం ఉన్నది. ఆయన నిర్ణయాలు ఏం చేస్తాడో తెలుసంటే ఆయన జరిగిస్తాడు. ఆయన అలా జరిగించకపోతే దేవుని పిల్లలారా, మనం ఆలోచించినట్లుగా మనం ఆయన అలా చేసినట్లయితే ఆయన దేవుడు ఎలాగవుతాడు? ఆయనకు ఒక నిర్ణయం ఉంది, ఒక సమయం ఉంది. ఆయన భూలోకంలోకి రావడానికి, మనుషులు తిరిగి ఆయన అనగా ఏం చేయబోతున్నాడు? అనగా రక్షించడానికి ఆయన ఒక గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు తన కుమారుడు అయిన యేసుక్రీస్తు ద్వారా. ఆ విషయాన్ని, ఆ సందర్భాన్ని ఒక రోజున దేవుడు ఏం చేశాడని తెలుసా? అనుకున్న టైం వచ్చింది. ఏమొచ్చిందండి? వచ్చింది. అన్ని విషయాలు మనం చదువుకోవటం అవదు కానండి, చెప్పుకెళ్ళిపోతాను. నేను ఒక మాట చూపిస్తాను. గలతీలకు అపోస్తుల కార్యం దాటిన తర్వాత రోమిలికి పత్రిక ఉంటుంది. రోమిలికి పత్రిక తర్వాత ఏముంటుంది? కొరింథీయులకు ఉంటుంది. కొరింథీయులకు 2 పత్రికల తర్వాత గలతీలకు ఉంటుంది. అలాగే ఉంటుందా? అలాగే ఉంటే 4వ అధ్యాయం తీయండి, 4వ వచనం చదవండి. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు, చూడండి గమనించాలి ఈ మాట. అయితే ఏమైతే ఆ కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆగండి అక్కడే. అంటే ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభు పుట్టాలి అంటే దేవుని యొక్క సంకల్పం ఏంటి? కాలం ఏమవ్వాలంటే పరిపూర్ణం అవ్వాలి. ఆలోచించింది. అంటే ఆయన ఇంతమంది పుట్టాలి, ఇన్ని దేశాలు కావాలి, ఇన్ని గ్రామాలు కావాలి, ఇంత టైం కావాలి. అసలు ఆయన అనబడిన క్రీస్తు ఎవరి కడుపులో జన్మించాలి? ఎవరి యొక్క గర్భంలో జన్మించాలి? ఎవరి వంశంలో జన్మించాలి అని మెల్లిగా ఆయన యొక్క పరిపూర్ణమైన ఏంటండి కాలాన్ని గురించి ఆయన లెక్కిస్తే ఒకసారి నాకు చూడండి ఎలా ఉందో తెలుసా? లెక్క మీకు ముక్తంగా చెప్తాను. ఆ లెక్క ఎలా ఉందో చెప్పంటారా? అబ్రహాముని అనగా పిలిచి నేను చూపిస్తున్న దేశంలోకి వెళ్ళము అన్నాడు. అన్నాడా? వెళ్ళిన తర్వాత ఆయన అక్కడ ఉన్న తర్వాత తనకి ఎవరిచ్చారండి? ఇసాకునిచ్చాడు. ఇసాకు అనగా 2 పిల్లలు కన్నాడు. వారిలో ఒకడు యాకోబు, ఒకడు యాసావు. యాకోబు ద్వారా అనగా 12 మంది ఎవరిచ్చారంట? పిల్లలు వచ్చారంట. ఆ 12 మందికి 12 పేర్లు పెడితే అందులో ఒకటి పేరులో యోధాని పేరు పెట్టారట. ఆ యోధా గోత్రములోంచి అనగా కాలాలు సంవత్సరాలు జరిగిన తర్వాత ఏంటండి? మరియా అనబడిన ఆమె గర్భాన యోధా గోత్రంలో పుట్టడానికి దేవుడు కాలము పరిపూర్ణమైనప్పుడు అనే మాట మనం ఎంత టైం తీసుకున్నాడు అంటే ఆయన వెంటనే చేసుకురాలా, మెల్లమెల్లగా చేసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పగలరా? మీరు బైబిల్ మీరు చదివితే దేవుని యొక్క సంకల్పాలని పాడు చేయాలని సైతాను ఫస్ట్ నుంచి స్టార్టింగ్ సాతాను దేవుని సంకల్పాలను పాడు చేయాలని మొదటి నుంచి కూడా ఆడు ఏం చేసి ప్రయత్నం చేసుకుంటూ ప్రతి కాలంలో ప్రయత్నం చేసాడు. పరలోకంలో ఏం చేశాడు? అలా చేశాడు. చేసి ఎవరిని వాడుకున్నాడు? లూసిఫర్ను వాడుకున్నాడు. లూసిఫర్ను వాడుకుంటాడు. ఆ లూసిఫర్ ద్వారా ఏమైంది? పరలోకం అంతా కూడా గలిబిలైపోయింది. అదేనా? తర్వాత దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆయన భూమి మీద తన పోలికి చెప్పిన నల్లు చేసుకుంటే భూమి మీద అదే సాతాను అన్నప్పుడు సాతాను వేరు, లూసిఫర్ వేరు. దయచేసి వీడియో వింటున్న వాళ్ళు జాగ్రత్త. నేను తప్పు చెప్తున్నానని మీరు అనుకుంటున్నారేమో. తప్పు చెప్పట్లేదు, కరెక్ట్గానే చెప్తున్నా. దయచేసి వినండి.
లూసిఫర్ వేరు, సాతాను వేరు. సాతాను అనేటువంటి వాడు ఒకడు చీకటి అనమాట. ఈ లూసిఫర్ అనేవాడు అంటే పరలోకంలో దేవుడు చేసిన దూత కాదైనా. అంటే లూసిఫర్ అనేటువంటి దూతలోనికి ఎవరు వచ్చారు? సాతాను అనే చీకటి వచ్చింది. అందుకే పరలోకం అంతా కూడా గలిబిలి చేయడం జరిగింది. తర్వాత గొప్ప యుద్ధమే జరిగింది. మరి త్రోయబడడం జరిగింది. తర్వాత ఆ లూసిఫర్ అనేవాడు కింద తోయబడ్డాడు. తోయబడిన వానిలో ఎవరున్నారో తెలుసు అంటే అనగా సాతాను అనే చీకటి ఉంది. ఆ సాతాను చీకటి ఆదాము అవ్వలను పాడు చేసుకోవడం జరిగింది. సరే కదా అని దేవుని యొక్క మహాకృప ఏంటో తెలుసంటే పాడు చేయాలనుకున్నాడు. దేవుడు ఆదాముకి సంతానం ఇచ్చాడు. ఆ సంతానములో మరలా ఒక సంతానాన్ని ఏం చేసింది? చంపేసింది. అంతేకాకుండా ఇలాగ నడుచుకుంటూ వస్తుంది. ప్రతి కాలంలో కూడా సాతాను ఎవరు కూడా అనుకున్నారు? దేవుని ప్రజ దేవుని కొరకు ఉండకూడదు అని చూసింది. దేవుని ప్రజలు దేవుని కొరకు ఉండకూడదు, తన కొరకు ఒక ప్రజను, ఒక రాజ్యాన్ని స్థాపించాలని ప్రారంభించాడు. ఏదైనా తోటలో ఇప్పుడు చెప్పాడు కదా, నువ్వు కొడుకుని భూమి మీదకి పంపిస్తావా, కనుక నేనేం చేస్తానో తెలుసా, నేను కూడా ఒక జనాన్ని పుట్టిస్తాను అనే అభిప్రాయం ఎవరికి వచ్చింది? సాతానికి వచ్చింది. అందుకే సాతానుతో ఏమంటాడు మాట్లాడినప్పుడు, నీ సంతానానికి అని ఎందుకన్నాడు అంటే సాతాను సంతానం కూడా కలగ చేస్తాను తన మనసులోకి వచ్చింది. నాకు కూడా ఒక రాజ్యం కావాలి, ఒక పరిపాలన కావాలి, అందరూ కూడా నా బిడ్డలు, నా పరిపాలనలో నా పిల్లలు వీళ్ళు అనేటువంటి అభిప్రాయం వాడికి ఉంది. కనుక దేవుడు ఆ ప్రవచనం చెప్పాడు. చూసారా ఎంత మంచి మర్మము. అడిగి ఆ అభిప్రాయం ఉంది కనుక నీ సంతానానికి, స్త్రీ సంతానానికి అంటే ఆ స్త్రీ సంతానం ఎవరూ కాదు కానీ ఇదిగో నా కుమారుడైన యేసుక్రీస్తు ఏం చేస్తారో తెలుసండి, భూమి మీద వస్తారు. ఆయన ద్వారా ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే విశ్వసిస్తారో, బాప్తిస్మం పొంది బతుకుతారో వాళ్ళే ఎవరో తెలుసంటే క్రీస్తు ప్రభువు ద్వారా పుట్టిన వాళ్ళే. వీళ్ళందరూ ఎవరో తెలుసా? స్త్రీ సంతానము అంటే యేసుక్రీస్తు వారి ద్వారా జన్మించిన వాళ్ళు. అంతేకాకుండా స్త్రీ సంతానం అని అంటే మరొక మాట ఎవరంటే యేసు ప్రభువే తప్ప ఇంకెవరు కాదు. అప్పుడు యేసు ప్రభు అనేటువంటి స్త్రీ సంతానం ద్వారా వచ్చిన వారు భూలోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా పరిశుద్ధులైన క్రైస్తవులు కదా. ఇప్పుడు క్రైస్తవులకును సాతాను యొక్క బిడ్డలకును మారు మనసు లేనటువంటి వారికి ఫైట్ జరగట్లేదా? ఫైట్ అవ్వట్లేదా? యుద్ధం జరగట్లేదా? వైరం జరగట్లేదా? ఇది ప్రవచనం. అయితే ఇక్కడ అంటున్నాడు గలతీయులకు రాసిన పత్రిక 4:4 రాయబడిన మాట ఏంటి? అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు ఎవరు వచ్చారు? దేవుడే తన కుమారుని పంపించాడు. మీకు అర్థమైందా? దేవుడే తన కుమారుని పంపించాడు. మీరు మర్చిపోకూడదు, దేవుడే తన కుమారుని పంపించాడు. అంటే మీరు అనొచ్చు, అప్పుడే ముందుగానే పంపిస్తుంటే ఎంత బాగుండేది, ఇంతగా మనకి ఇబ్బంది లేకపోను. మర్రి చెట్టు ఏళ్ళు ఎక్కడికో పాకుపోయినట్లుగా. కనుక సాతాను యొక్క మరి ఆరాధనలు, సాతాను యొక్క కార్యక్రమాలు బాగా భూమి నిండా నిండిపోయింది. మరి ముందుగానే వచ్చుంటే ఎంత బాగుండును. ఇది లేకుండా అనగా ప్రజలందరూ తెలుసుకుంది కాక అని అనుకునేటువంటి వారికి చెప్పేది ఏంటో తెలుసా? దేవుడు తన ఉద్దేశాలు, తన యొక్క ఆలోచనలు మన ఆలోచనలు లాంటి ఆలోచనలు కాదు, మన ఉద్దేశాలు లాంటి ఉద్దేశాలు కాదు. ఆయనకి ఒక టైం ఉంటుంది, ఒక సమయం ఉంటుంది. అలాగా ఆయన ఏం చేస్తాడు? ప్రతిదీ కూడా జరిగిస్తాడు. అలాగా తన కుమారుడు పంపిన విషయంలో కాలం పరిపూర్ణమైనప్పుడు పంపించాడు. అలాగే మన విషయాల్లో కూడా కొన్ని కార్యక్రమాలు, కొన్ని పరిస్థితులు కూడా దేవుడు నిర్ణయిస్తాడు. అప్పుడు వరకు మనం ఏం చేయాలో తెలుసు? వెయిటింగ్ చేయాలి. అప్పుడు వరకు కూడా మనం ఏం చేయాలో తెలుసా? ఆలోచించాలి. అప్పుడు మనం దేవునికరంగా ఉంటాం. దేవుని స్తోత్రం కలుగుతుంది కాక. అయితే క్రీస్తుని గూర్చిన కొన్ని సందర్భాలలో, క్రిస్మస్ను గూర్చిన కొన్ని సందర్భాలలో ఏదేని తోటలో క్రిస్మస్ని గూర్చి క్రీస్తు పుట్టిన సందర్భాన్ని గురించి మనకి ఏమంటుంది ప్రస్తావించబడినట్లుగా మనం చూస్తాం. ఇంకా కొంచెం ముందుకు వెళదాం. మరొక రెండవ మాట చదువుకుందాం, రెండవ విషయాన్ని చదువుకుందాం. జాగ్రత్తగా గమనించండి. ఓకేనండి. మోషే క్రిస్మస్ అని రాసుకోండి, పర్వాలేదు. ఏంటి మోషే క్రిస్మస్? ఇందాకేమో ఏదేని తోటలో క్రిస్మస్ యొక్క ప్రస్తావన చూసాం. ఇప్పుడు మోషే యొక్క క్రిస్మస్ యొక్క ప్రస్తావన మనం చూస్తాం. ఏమిటంటే ఆ యొక్క విషయాన్ని మనం గమనిద్దాం జాగ్రత్తగా. ద్వితోపదేశకాండ ఒకసారి చూడండి. ద్వితోపదేశకాండము 18వ అధ్యాయము చూడండి. 18వ అధ్యాయము 16వ వచనం చూస్తారా?
ఈ గొప్ప అగ్ని నాకు ఇక్కడ కనబడను అగ్ని ఇకను కనబడకుండును గాక అని చెప్పితివి. ఆ సమయమున ఇదిగో చూడండి, ఆ సమయమున దేవుడు మాట్లాడుతున్న విషయం. ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను చూడండి, ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీవు అడిగిన వాటి అన్నిటి చొప్పున. నీ దేవుడైన యెహోవా చూడండి, ఇక్కడ మళ్ళా రాశాడు, నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను చూడండి, నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును. ఆయన మాట నీవు వినవలెను. ఆయన మాట నీవు వినవలెను. ఒకసారి గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. మీకు అర్థమైందా? అర్థం అవ్వకపోతే అర్థమైనట్లుగా చెప్తాను. ఇక్కడ ఇది మోసే కాలం కదా. అప్పుడు మోసే ఇశ్రాయేలు నడిపిస్తున్నట్టు కాలం అది. మోసే ఐగుప్తు దేశాన్ని నుంచి ఇశ్రాయేలు కానాను దేశాన్ని నడిపిస్తున్న సందర్భంలో అనేక సంగతులలో ఇది ఒక సంగతి. ఏంటి సంగతి అంటే, దేవుడు అంటాడు, నీ దేవుడని యెహోవా నీ మధ్యన. ఎవరి మధ్యన? నేను చూడండి, మీరందరూ నేను చూస్తే మీకు అర్థమవుతుంది. నీ మధ్యన, నీ మధ్యన అంటే అర్థం తెలుసా? ఎన్ని గోత్రాల వాడు చెప్పండి మీరు? ఎన్ని గోత్రాల వాడు? 12 గోత్రాల వాడు. ఈ 12 గోత్రాల వారి మధ్యలో మీరు గమనించాలి, నీ మధ్యలో నా వంటి. ఎవరి వంటి మాట్లాడుతుంది? ఎవరు వంటి మాట్లాడుతుంది? ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడుతుంది. ఎవరు? అక్కడ మీకు చాలాసార్లు చదువుకుంటారు, మీకు అర్థం కావాలా? మీకు అర్థమైంది? దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, నా వంటి. నా వంటి అంటే ఒక మాట చెప్పాలంటే దేవుడే అని మీరు అర్థం చేసుకోవాలి. ఒకసారి అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. వింటున్నారా? మళ్ళా చదువుతున్నాను చూడండి. నీ దేవుడైన యెహోవా నీ మధ్యను అంటే ఇశ్రాయేలీల 12 గోత్రాల మధ్యను. అంటే ఇశ్రాయేల్ గోత్రాల మధ్యను అంటే మరి యేసు ప్రభువు అనేటువంటి వాడు ఎక్కడ పుట్టాడు? ఎవరిలో పుట్టుకొచ్చాడు అంటే యోధా గోత్రం నుంచి పుట్టుకొచ్చాడు. అంటే మీ మధ్య అంటే 12 గోత్రాలలో ఒక గోత్రమేనంటే అనగా యోధా గోత్రములు ఎవరు పుట్టుకొచ్చారో యేసు ప్రభు అని చెప్పాడు. ఈ మాట మోషేకి దేవుడు చెప్తూ ఉన్నాడు. ఎవరితో చెప్తున్నాడు? మరి ఈ ప్రవచనం మాట్లాడుతుంది, క్రిస్మస్ గురించి మాట్లాడుతుంది, క్రీస్తు పుట్టిన గురించి మాట్లాడుతున్నాడు. అంటే నేను అందుకే అన్నాను, క్రిస్మస్ ఏంటిది? ఏ క్రిస్మస్ అని చెప్పాను? మోషే క్రిస్మస్ అన్నాను. క్రీస్తుని గురించి చెప్పబడటం, క్రీస్తుని గురించి మాట్లాడడం, క్రీస్తు పుట్టుక గురించి చెప్పటమే అదేంటంట క్రిస్మస్ కదండి. మనం క్రిస్మస్ అని మనం చెప్పుకుంటాం కదా. మరి అలాంటప్పుడు ఇక్కడ మోషే క్రిస్మస్ అని చెప్పడం అనేదాన్ని ధర్మమే నేను అనుకుంటున్నాను. ఓకే, మోషే క్రిస్మస్ అంటే మోషే యేసు ప్రభు వారిని గురించి మాట్లాడుతున్న సందర్భము. అంటే దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు యేసు ప్రభు వారిని గురించి. కనుక యేసు ప్రభు వారి పుట్టిక గురించి మాట్లాడుతున్నాడు. అంతేగాని మోషే క్రిస్మస్ కాదు నేను అనేది. మోషేయే క్రిస్మస్ అనేది క్రీస్తు అని కాదు. అక్కడ నేను చెప్పిన మాట మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. కనుక మోషేతో దేవుడు మాట్లాడుతూ క్రీస్తు అనేవాడు అప్పుడు పుట్టబోతున్నాడు, యేసు అనేవాడు పుట్టబోతున్నాడు, లోకరక్షకుడు అనేవాడు పుట్టబోతున్నాడు. ఆయన ఎక్కడో పుట్టాడు కానీ మీ మధ్యన పుడతాడు. మీ మధ్య అంటే అనగా మీలో ఒక గోత్రం నుంచి వస్తాడు అనే సందర్భాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ గోత్రమే ఏ గోత్రం అంటే యోధా గోత్రం అనే విషయాన్ని మనకి బైబిల్ నిండా ఎన్నో విషయాలు దేవుడు మనకు రాయించి ఉంచాడు. అంతేకాకుండా మీ మధ్య నా వంటి అంటే నా వంటి అంటే అక్కడ మాట్లాడుతుంది దేవుడు కనుక నా వంటి ప్రవక్తలు ఏం చెప్తారండి? ప్రవక్తలు ఏం చెప్తారు? దేవుని వార్త చెప్తారు. నా వంటి ప్రవక్త అన్నాడని చెప్పేసి మనిషి అనుకోకూడదండి. యేసు ప్రభుని మనిషి అనుకోకూడదు. నా సహోదరులారా, ఇంటిని వాళ్ళారా, యేసు ప్రభుని ప్రవక్త అన్నాడు కనుక మరి ప్రవక్తలు చాలా మంది ఉన్నారు కదా. యెషయా ప్రవక్త, ఇర్మియా ప్రవక్త, ఆమోస్ ప్రవక్త, ఓబద్యా ప్రవక్త, హిజ్కియా ప్రవక్త, ఈ ప్రవక్త చాలా మంది ప్రవక్తలు బైబిల్ అంటే చాలా మంది ప్రవక్తలు ఉన్నారు కనుక ఆ ప్రవక్తలతో పాటు యేసును కూడా ఒక ప్రవక్త అనేటువంటి విషయాన్ని మాత్రము అనగా శారీరకంలో ఒక మనిషిగా మీరు తీసుకోకూడదు. ప్రవక్త అనేటువంటి వాడు అనగా దేవుని వార్త అందించేవాడు. ప్రవక్త అనేవాడు దేవుని గురించి బోధించేవాడు. ప్రవక్త అనేవాడు దేవుని రాజ్యాన్ని ప్రకటించేవాడు.
ప్రవక్త అనేవాడు ఈ లోకములలో అనగా దేవుడు అనేటువంటి వాడు ఒకడున్నాడు. ఆయన సృష్టికర్త, ఆయనే లోకాన్ని సృష్టించాడు, ఆయన తప్ప ఒక దేవుడు లేడని చెప్పి ప్రకటించేవాడే ప్రవక్త. అంటే ఇప్పుడు అనగా నా వంటి ప్రవక్త అంటున్నాడు కనుక ఇప్పుడు యేసే ప్రవక్త అంటే ఏంటి తెలుసా? యేసు నోట ఏముందో తెలుసంటే దేవుడు రాజ్య సువార్త ఉంది. మీరు కాస్త బైబిల్ చదువుకోండి. ఆయన మొట్టమొదటిలో అద్భుతాలు చేసేది, ఆశ్చర్యాలు చేయలే. బైబిల్లో ఏం రాసిందో తెలుసా? ఆయన బాప్టిషన్ తీసుకుని తర్వాత ఏముందో తెలుసా? ఇక్కడ మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం. ఆయన ఏం చేశాడు? కాలము సంపూర్ణమై ఉన్నది. చూసారా ఏమంటాడు? కాలము యేసు ప్రభు అనగా ఏంటంటే ఆయన పుట్టిన తర్వాత ఆయన ప్రవక్త కనుక, అంటే ఆయన నోట్లో దేవుని వాకులు ఉన్నాయి కనుక, దేవుని మాటలు ఉన్నాయి కనుక అసలు ప్రవక్త అన్నప్పుడు ఆయన మనిషిగా తీసుకోవడానికి లేదు. ఆయన దేవుని మాటలు అనగా పరలోకం నుంచి తన తండ్రి దగ్గర నుంచి వచ్చాడు కనుక తన తండ్రి మాటలే ఆయన ప్రకటిస్తున్నాడు కనుక, తన తండ్రి మాటలే ప్రకటించడానికి వచ్చాడు కనుక, ఆ రాజ్య సువార్త పరలోక రాజ్యాన్ని కట్టడానికి వచ్చాడు కనుక, ఆ రాజ్య సువార్త చేయడానికి ఒక ప్రవక్తలలో ఒక ప్రవక్తగా దేవుని కుమారుడై ఉన్నాడని సంగతి మాత్రం మర్చిపోకుండా ఏమంటాడు తెలుసా? చదవమా? కాలము సంపూర్ణమైనప్పుడు దేవుని రాజ్యము సమీపించినది, మారు మనసు పొంది సువార్తను ఏంటంటే ఏ వార్త అంటే సువార్త నమ్ముడని చెప్పి దేవుని సువార్త ప్రకటించు. ఎవరు సువార్త చెప్పడానికి వచ్చాడు ఆయన? అదే అనమాట. ఆయన ఏం ప్రకటించాడు? దేవుని సువార్త, ఆ దేవుని యొక్క వాక్యము, దేవుని వార్త, దేవుని మాటలు నశించిపోతున్న వారిని నిజ దేవునిని పరిచయం చేయడానికి, నిజ రక్షకుడిని పరిచయం చేయడానికి, ఆయన భూమి ఆకాశం సృష్టికర్త అని దేవుని యొక్క రాజ్యమును, దేవుని రాజ్యమును ప్రకటించడానికి ఆయన వచ్చాడు. అది విషయం. అందుకే ఆయన ఏమన్నారో తెలుసా? ఎవరు అన్నది ఎవరో తెలుసా? మనుషులు కాదు. ఆ దేవాది దేవుడని యెహోవా దేవుడు ఏమన్నాడో తెలుసా? నా వంటి ప్రవక్త అంటే ఆయన చెప్పాడు, నా వంటి ప్రవక్త అంటే నేనే, లేకపోతే అనగా నా కుమారుడైనటువంటి వాడు, నాలో మరొక భాగము, నాలో. సరే, దేవుని స్తోత్రం చెప్పగలరా? దేవుని స్తోత్రించగలరా? గట్టిగా చెప్పండి. నా సహోదరులారా, ఒక మాట చెప్తాను. మీ మధ్యన నా వంటి ప్రవక్త మీ సహోదరులు మీ కొరకు పుట్టెను. మీ సహోదరులు అంటే మీకు అర్థమైంది కదమ్మా? యూదు అంటే అనగా 12 గోత్రాలలో యోధా గోత్రములో అంటే మీ సహోదరులు. మరి 12 మంది సహోదరులు కదా, ఆ సహోదరులను పుట్టుకొచ్చాడు. ఎప్పుడు పుట్టుకొచ్చాడు? కాలక్రమాన కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఇశ్రాయేలు ప్రజలు లక్షల ప్రజలైన తర్వాత అనగా యోధా గోత్రంలో వచ్చి పుట్టుకొచ్చారు. యోధా గోత్రంలో ఎవరు వచ్చారు? దావీదు వచ్చాడు. దావీదులోంచి ఎవరు వచ్చారు అనమాట? అది చెప్పాలంటే బోయాజులోంచి ఏమో అనగా ఒబేదులోంచి ఎవరు వచ్చారు? యెష్యాయి నుంచి దావీదులోంచి ఎవరు వచ్చారో తెలుసంటే సొలొమోను అనగా దావీదులోంచి నాతాను వచ్చారు. ఎవరు వచ్చారు? సొలొమోను. దావీదులోంచి ఎవరు వచ్చారు? సొలొమోను నుంచి క్షమించండి, అనగా దావీదులోంచి ఎవరు వచ్చారు? సొలొమోను వచ్చాడు. దావీదులోంచి ఇంకెవరు వచ్చారు? నాతాను వచ్చాడు. అంటే దావీదు కుమారులలో చాలా మంది కుమారులు ఉన్నారు. అయితే ఒకడు సొలొమోను, ఇంకొకడు ఎవరు? నాతాను. ఈ సొలొమోను నుంచి వచ్చిన వాడే యోసేపు అనబడినటువంటి మరియ భర్త. నాతానులోంచి అనగా వచ్చిందే యేసుని కన్నా మరియా. మీకు అర్థమైంది? మళ్ళీ చెప్పమన్నా. అంటే యోధా గోత్రం నుంచి పుట్టుకొస్తాడన్నాను కదా, మరి యేసోబు నుంచి పుట్టుకొచ్చాడు అనుకోండి, యోధా గోత్రమే కదా, అప్పుడు పురుష సంతానం అవుతుందా, స్త్రీ సంతానం అవుతుందా? చెప్పండి. చూసావా దేవుని ప్లాన్ ఎలా ఉందో? గరికి అక్కడికి దావీదు దగ్గరికి వచ్చాక దావీదు దగ్గరికి వచ్చిన తర్వాత దావీదు సంతానం తర్వాత ఒకడు చిన్న పొరపాటు చేసాడు ఆ గోత్రం. అందుకని ఏమైపోయింది? సొలొమోను సంతానంలోంచి
దాటి నాతాను సంతానంలోకి వెళ్ళిపోయింది. ఎవరిది ఎవరిది? యేసు ప్రభు జన్మ. అంటే నాతాను కూడా ఎవరు? దావీదు కొడుకే కదా, యోధా గోత్రమే కదా. మీరు మర్చిపోకండి, దేవుడు నువ్వు నేను లైన్ తప్పిన దేవుడు లైన్ తప్పడండి. మీకు అర్థమైతే ఒకసారి దేవుడి స్తోత్రం చెప్పండి. అందుకని దావీదు తర్వాత రాజులు వచ్చారు, యోధా రాజులు వచ్చారు. వాళ్ళు ఒకరిని శపించాడు దేవుడు. నీ సంతానము హీనమైనది గారు శపించాడు అన్నమాట. మరి హీనమైన వాణిలోంచి ఘనమైన యేసు ప్రభు రావడం అయినా ఉత్తమంటారా? అందుకని అక్కడ ఏం చేశాడు? ట్రాక్ తప్పించి ఏం చేశాడు అనమాట. తప్పించి ఏం చేశాడు తెలుసా? మళ్ళీ యుధాగతంలోకి వచ్చాడు. ఎక్కడికి? నాతాను సంతానంలోకి. ఎవరు పుట్టించాడు? మరియమ్మ గారిని పుట్టించాడు. అందరూ గట్టిగా దేవుడి స్తోత్రం గట్టిగా తప్పకొట్టండి. దేవుడిని తప్పకొట్టిన ఒకసారి. ఇది అర్థమైనా? ఎంత మంచి విషయాలు కదా, ఎన్ని మంచి విషయాలు. నీ సహోదరులోంచి అనగా ఆ సహోదరులని మీకు అర్థం చెప్పారు కదా. ఓకే, ఆయన మాట నీవు వినవలెను. ఎవరు వినాలి? విన్నదా? ఆయన మాట నీవు వినవలెను. నేను చూడండి, ఆయన మాట ఎవరు వినాలి? మోసేనా? మోసే కాదు. ఆయన మాట నీవు వినాలి అనే మాట మోసే ఒక్కడికే కాదు చెప్పింది, ఇశ్రాయేలు అందరికీ చెప్పాడు. మీకు అర్థమైనా? చాలాసార్లు ఇశ్రాయేలు అని మాట్లాడుతూ ఉంటాడు. ఇశ్రాయేలు అని ఎవరితో మాట్లాడతాడు? 12 గోత్రాలండి, లక్షలాది ప్రజలతో మాట్లాడుతూ ఉంటాడు. అక్కడ ఇశ్రాయేలుని యాకోబు లేడుగా. యాకోబు పేరే కదా ఇశ్రాయేలు, లేడుగా. లేనంటి వాడు ఇశ్రాయేలు విను అంటే ఎవరు చెప్తున్నట్ట మాట? లక్షలాది ప్రజలని ఇశ్రాయేలీల కుటుంబంలోంచి, అని యాకోబు కుటుంబంలో వచ్చినట్టు వాళ్ళే కదా. ఇక్కడ అదే మాట ఏమంటాడంటే, నా మాట వినాలి. ఎవరు తెలుసా? మోసే, ఇశ్రాయేలీ ప్రజలు. మోసే నా మాట వినాలి అంటే, మోసే మాట వినాలి అంటే, మోసే ఎక్కడి నుంచి వచ్చినాడు? ఇశ్రాయేల్ నుంచి వచ్చినాడు కదా, ఆ 12 గోత్రాలనే కదా వినాలి. సరే కానీ ఈ మోసే దేవుని మాట విన్నాడు. ఏంటమే కాదు, నీ సహోదరులలో నా వంటి ప్రవక్త పుడతాడు అన్నాడు. కానీ మోసే చూశాడా? చెప్పరే కదా, చూడలేదు కదా. చూడలేదు కానీ ఆయన బ్రతుకున్న కాలంలో దేవుడే ఈ లోకానికి పుట్టుకొస్తాడని మాత్రం నమ్మాడు. తర్వాత చూపిస్తాను. నమ్మాడు, బ్రతుకున్న కాలంలోనే నమ్మాడు, బాగా నమ్మాడు. చచ్చిపోయిన తర్వాత కూడా ఆయన అంటే దేవుని దగ్గరికి అనగా అక్కడికి చనిపోయిన తర్వాత కూడా అతను నమ్మకం పోవాలి. ఒక సందర్భం మీకు చూపిస్తాను. చనిపోయిన తర్వాత ఆయన సందర్భాన్ని చూపిస్తాను. చూపించమంటారా? మత్తయి రాసిన సువార్త 17వ అధ్యాయంలో రండి. అక్కడ యేసు ప్రభు వారు ఒక కొండ మీద ఉన్నారు. ఆయన జాగ్రత్తగా నేను చెప్తాను, గీతలు కానీ 17వ అధ్యాయం, మత్తయి సువార్త 17వ అధ్యాయం. ఈ 17వ అధ్యాయంలో ఒక కొండ మీద యేసు ప్రభు వారును అలాగే తన శిష్యులైన వారు ఎవరు? పేతురు, యోహాను, యాకోబు, ఆ ముగ్గురును యేసు ప్రభు వారు ఎక్కడికి ఒక కొండ ఎక్కారు. ఆ కొండ మీద ప్రార్థన చేస్తున్నప్పుడు జరిగిన సందర్భం చూద్దాం. 3వ వచనం చదవండి. 17:3 చదవండి. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమండి, మోషే ఎక్కడ ఉన్నాడు? నిర్గమకాండంలో, సంఖ్యాకాండంలో, ద్వితీయోపదేశకాండంలో ఉన్నాడు కదా. ఇది ఎక్కడుంది అంటే మధ్యలో ఎన్ని వేల సంవత్సరాలు అయింది. ఇప్పుడు యేసయ్యను తన శిష్యులైన వారు ఏం చేస్తున్నారు? కొండ మీద ప్రార్థన చేస్తుంది. అక్కడికి ఇద్దరు వచ్చారంటే, ఇద్దరు వ్యక్తులు. ఎవరైనా? ఒక ఆయన పేరు మోషే, మరొక ఆయన పేరు ఏలియా. మోషే
తో దేవుడు మాట్లాడినప్పుడు నాలాంటి ప్రవక్తను చూస్తానచ్చుడు. ఆ ప్రవక్తని అనగా ఆ రోజున చూడలేదేమో కానీ అనగా ఏలియా మరలా ఏం చేశాడో తెలుసా? ఎక్కడి నుంచి అంటే పైకి కిందికి దిగొచ్చి అనగా ఏ ప్రవక్తను చూస్తామన్నాడో ఆ ప్రవక్తను చూడటమే కానీ ఆ ప్రవక్తతో ఏం చేస్తున్నాడో మాట్లాడడం జరిగింది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. ఏప్రిల్కి రాసిన పత్రిక, ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం 24-26. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే ఏంటిదమ్మా? ఒకసారి నేను చూడండి, నా ఫీలింగ్ చూడండి. ఎవరి విషయం అంట? చూశాడా? క్రీస్తుని చూశాడా? చూసారా? ఎంత గొప్ప విశ్వాసం అంటే ఎవరికి మంచి విషయం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే అంటే ఐగుప్తు ధనము కంటే బోడంత ధనం ఉంది ఐగుప్తులో అతనికి. ఏమండి? క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి పరో యొక్క కుమారుని అనిపించుకున్నటకు ఒప్పుకునలేదు. ఎలా అనగా ఎందుకని పరో కుమార్తె ఆస్తుంది, ఐశ్వర్యం, గుర్రాలు, డబ్బు, ఒబ్బో రాజు కుమారుడని చెప్పించుకోవచ్చు, పొగిడించుకోవచ్చు కదా. ఏ కారణం? ఆస్తి నాకు అక్కర్లేదు, అవి ఐగుప్తు ధనం నాకు అక్కర్లేదు, ఆ పరో యొక్క కుమారుడు అనిపించుకోవాల్సిన పని లేదు, కుమార్తె అనిపించుకోవాల్సిన పని లేదు కనుక ఎందుకు ఇదంతా? క్రీస్తు కొరకే బ్రతకాలని ఎప్పుడు నిశ్చయించుకున్నాడండి? క్రీస్తు కొరకు శ్రమ అనిపించాలని ఎప్పుడు నిశ్చయించుకున్నాడండి? ఎప్పుడు తెలుసా? అప్పుడే. అంటే ఈ ప్రజలందరూ ఎవరి ప్రజలంట? క్రీస్తు ప్రజలు అనమాట. ఎవరి ప్రజలు? ఎంత గొప్ప మర్మం చూసారా? ఇది ఎంత గొప్ప మర్మం. మోషే అనగా ఆ ప్రజలతో నింద అనుభవిస్తుంటే, కష్టాలు అనుభవిస్తుంటే, బాధలు అనుభవిస్తుంటే ఆ ప్రజలను ఎలా చూశాడు? ఆ ప్రజల్లో ఎవరిని చూశాడంట? క్రీస్తు ప్రజలను చూశాడంట. దేవునికి స్తోత్రం చెప్పరే. ఇక్కడ ఏం జరుగుతుంది? ఒకసారి దేవుని స్తోత్రం. ఓకే, ఒకసారి 2 చేతుల పైకి స్తోత్రం చెప్పండి. పర్లేదు సార్, వెళ్ళిపోతాం, అందరికి వెళ్ళిపోతాం. సార్ 2 చేతుల పైకి స్తోత్రం. ఎక్కడున్నా నేను? మోషే ఎవరితో శ్రమ అనుభవించాలనుకున్నాడట? క్రీస్తు ప్రజలతో అట. అంటే క్రీస్తు ప్రజలు ఎక్కడ? కొత్త నిబంధన, పాత నిబంధన? చెప్పండి. కొత్త నిబంధన, పాత నిబంధన చెప్పండి. మరి అసలు చూసారు ఎంత గొప్ప మర్మం కాదు ఇది. ఈ విషయం ఎన్నిసార్లు చదివారు మీరు? క్రీస్తు ప్రజలతో శ్రమ అనుభవించడం ఏంటండి? ఆలోచించండి. ఇక్కడ అంటున్నాడు కదా అండి అనమాట. ఏమన్నాడు తెలుసంటే, ఇక్కడ ఏమన్నాడు తెలుసా? పరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకున్న కంటే ఒప్పుకొనలేదు. ఏలయనగంటే అతడు తన ఫలము అతడు ప్రతిఫలముగా చదవండి. నాకు ఇంటికి కాదు, ఇబ్బందిగా ఉంది నాకు. అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచిన. ఏమి ఉంచాడంటే దృష్టి ఉంచాడంట. ఏంటి ఆ ప్రతిఫలము? ఏంటి? డబ్బా, పరో యొక్క ఆస్త, లేకపోతే రాజు యొక్క వాదా? ఏంటి ఆ ప్రతిఫలం అంటే? ఆ ప్రతిఫలం ఏంటో తెలుసా? అందమా, ఆరోగ్యమా, బలమా, ఘనత? కాదు. ఆ ప్రతిఫలం మీద ఏం చేశాడంటే దృష్టి ఉంచాడంట. ఆ ప్రతిఫలమే ప్రభు అయినా యేసు. దేవుని స్తోత్రం కలుగుతుంది. 1000 సంవత్సరాల కిందటే పుట్టబోతున్నట్టు క్రీస్తునందు తనకున్న ప్రతిఫలం ఏంటో
ఆనాడే చూడక ముందు గ్రహించాడు. ఈ రోజున మనం ఏంటి పుట్టాడు, ఆయన 2000 సంవత్సరాలు 2020 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ఆయన గురించి అంటే మనకు బాగా తెలుసుంది కూడా ప్రతిఫలం ఏంటి మనము చూడడానికి ముందుకు వెళ్ళలేకపోతున్నాం. అందరూ దేవుడి స్తోత్రం చెప్పండి. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం, ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. ఏంటంటే క్రిస్మస్ను కూర్చుని కొన్ని సందర్భాలలో 3వ సందర్భాన్ని చదువుకుని, మూడేనా ఇప్పుడు ఏం చెప్పాను, 2 చెప్పానా, 3వ సందర్భం బాగా నేర్చుకోండి. వాక్యం బాగా బైబిల్ని బాగా తెలుసుకోవాలి మీరు బాగా. కనుక ఒకసారి వచ్చేయండి, కీర్తన గ్రంథంలోకి వచ్చేయండి. 110వ కీర్తనలోకి రండి. 110వ కీర్తన నేను కూడా తీసుకుని ఉండి 110వ కీర్తన మొదటి వచ్చినాన్ని చదవండి. ఒకసారి ఆగండి. ఈ 3వ విషయం ఏంటి తెలుసా? దావీదు క్రిస్మస్. ఏ క్రిస్మస్ అది? దావీదు క్రిస్మస్. రాసుకునే వాడు ఎవరు? ఎవరికి క్రిస్మస్ అనేది? దావీదు క్రిస్మస్. ఇప్పుడు ఇంతకు ముందు ఏం చూసాం? మోసే క్రిస్మస్ చూసాం, ఏదైనా తోట క్రిస్మస్ చూసాం. ఇప్పుడు 3 అదేంటి? దావీదు క్రిస్మస్. చదువుదాం. ఇప్పుడు చదవండి. ప్రభు నా ప్రభువుతో ఆగండి. ప్రభు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు అని రాసుకోవచ్చు. మీకు అర్థమైందా? ఒకసారి నాయకు చూడండి. మంచి మంచి విషయాలు ఇవి. ప్రభు నా ప్రభువుతో చెప్తున్న మాట. ఈ మాట ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్తున్నారు? దావీదు చెప్తున్నాడు. దావీదు ఏనండి, ఒకసారి మీరు అందరూ మనసు పెట్టండి. మంచి పాయింట్ వెళ్ళిపోద్ది. మళ్ళీ ఒకసారి చూడండి. దావీదు చెప్తున్నమాట. దావీదు చెప్తున్న మాట దావీదుకి ఎలా తెలుసు? అంటే ఈయన విన్నాడట. ఎవరన్నారట? ఎవరు? దావీదు ఉన్నాడట. ఏమని విన్నాడట? ఇద్దరు మాట్లాడుకుంటున్నారట. ఆ మాట ఏంటి తెలుసా? నా ప్రభుతో చెప్తున్న మాట. అంటే నా ప్రభుతో చెప్తున్న మాట. ఇది ఎవరన్నారో? ఇది మర్మం. ఇది మీకు అర్థం కాదు. ఇది మాట మీకు అర్థమయ్యేటట్టుగా, మీకు ఇంత అర్థమయ్యేట్టుగా చెప్తున్నాను. అర్థమైందా? దావీదు ప్రార్థన చేసుకుంటుంటే, దావీదు దేవుని స్తుతిస్తూ ఉంటే, దేవుని ఆత్మ మీదకి వచ్చేసి యేసు ప్రభు యొక్క పుట్టుకను గురించి, అది ఆయన జన్మను గురించి మాట్లాడుకోవడం జరిగిందట. అది ఎవరిన్నారట? నిజంగా అంతకీ ఈ రోజు వరకు కూడా బైబిల్లో వీళ్ళ గురించి చరిత్రగా చెప్పుకోవడం కారణం ఏంటి తెలుసండి? అంతకేనండి. ఎప్పుడైనా మీరు ఇలాంటి సంగతులు మీరు విన్నారో లేదు నాకు తెలియదు. పరిశుద్ధాత్మ చూసి ఎలా మాట్లాడుతుంది? మంచి గొప్ప విషయం. దావీదు ఆత్మచేత అభిషేకించబడి పరలోకములో అనగా లేక ప్రభు నా ప్రభుతో చెప్తున్నారట. ప్రభు నా ప్రభుతో చెప్తున్నాడంటే తండ్రి కుమారుడితో చెప్తున్నాడట. ఇప్పుడు అర్థమైందా? సెలవిచ్చుతున్నాడట. ఏమని ప్రభు నా ప్రభుతో. ఇక్కడ నా ప్రభు అనే మాట కూడా ఒకసారి ఆయన చూడండి. దావీదు పాత నిబంధనుడు, కొత్త నిబంధనుడా? పాత నిబంధనుడు కదా. అయితే ఇప్పుడు దావీదుకి ప్రభు ఎవరు అన్నమాట. ఇప్పుడు నా ప్రభు అన్నాడా? ప్రభు అన్నాడు. ఇక్కడ ప్రభు అంట నా ప్రభుతో చెప్తున్నాడంట. అంటే యేసుక్రీస్తు అంట ఎవరితో చెప్తున్నాడంట? తండ్రితో చెప్తున్నాడంట. ఏమని చెప్తున్నాడు అక్కడ చదవండి. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. నేను తండ్రి నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయి వరకు ఇదిగో నా తండ్రి నా కుడిపార్శ్వమున నువ్వేం చేస్తావు? కూర్చుండుము. హల్లెలూయా చెప్పండి. నాకు చూడండి. అర్థమైంది వాక్యం? ఇంటికి అర్థం అవ్వదండి. ఎంత తేటగా ఎంత అందంగా చెప్తుంటే అర్థం అవదా కదా? ఈ మాట మీకు దావీదు ఇది
చాలా మర్మంగా ప్రవచించాడండి. ఎవరు? దావీదు మర్మంగా ప్రవచించాడు, మర్మంగా మాట్లాడాడు, పరిశుద్ధాత్మతో మాట్లాడాడు. మర్మంగా అంటే ఏంటి అంటే పరిశుద్ధాత్మ మాట్లాడు. పరిశుద్ధాత్మ మాట్లాడుతున్న వాళ్ళంటే ఎవరు బోధించాలి? పరిశుద్ధాత్మ దేవుడు బోధించాడు. ఆ పరిశుద్ధాత్ముడు ఇప్పుడు బోధిస్తున్నాడు బోధ. నా ప్రభు, ఆ ప్రభు అంట. ఆ ప్రభు ఎవరంటే యేసు ప్రభు. నా ప్రభుతో చెప్తున్నాడు. ఆయన దావీదు యొక్క ప్రభు ఎవరు? యెహోవా దేవుడు. సెలవిచ్చింది ఏం తెలుసా? తండ్రి, నా కుడి పార్శ్వం మీద ఉండు, నీ శత్రువులైన వారిని ఏం చేసే వరకు? పాదముల కింద తొక్కే వరకు. పాదములు తొక్కే. ఎవరు తండ్రి యొక్క శత్రువు చెప్పండి? సాతాను. సాతాను సమూహము. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం చెప్పండి. ఇది ఏ సందర్భం అనుకుంటున్నారు? ఇది క్రిస్మస్ సందర్భం. ఇది అంటే క్రిస్మస్ సందర్భం అంటే క్రిస్మస్కి పుట్టాడనే ఉండడం కాదు. అక్కడ క్రీస్తు ప్రభు భూలోకంలో ఆయన చేయబోతున్నది మహత్కార్యాన్ని గురించి తన తండ్రితో చెప్తున్నది ఏంటో తెలుసా? నేను నీ పట్ల విధేయత కలిగి భూమి మీదకి వెళ్ళి ఏం చేస్తాను? సాతాను అనేవాడిని భూమి మీద తొక్కుతాను, అలా శత్రువు అనేవాడిని అనగా తొక్కుతాను. తండ్రి, నువ్వు నాకు ఎక్కడుంటావు తెలుసా? కుడిముఖంగా ఉండు నాకు అనేటువంటి విషయాలు మేము ప్రస్తావన చేస్తున్నాడు. కొంచెం ముందుకు వెళ్ళిపోవాలి. చాలా విషయాలు చెప్పాలని నేను అనుకుంటున్నాను. నాకు యువతల అది సపోర్ట్ చేయదేమో అనుకుంటున్నాను. దేవుని స్తోత్రం కదా. దేవుని స్తోత్రం కలిగింది కాక. అదే చెప్పండి. కొంచెం ముందుకు వెళ్దామా? 4వ విషయం. ఇప్పుడు ఎన్నో విషయం? 4వ విషయానికి వెళ్దాం. ఇది ప్రవక్తల క్రిస్మస్. ఎవరి క్రిస్మస్? ప్రవక్తల క్రిస్మస్. ప్రవక్తలు అంటే కన్యక మరియా. కన్యక అనేటువంటి మరియా ఆయనను జన్మించు అనే మాట ఎవరు చెప్పారు? యెషయా ప్రవచించాడు. అలాగే బెత్లెహేములో ప్రభు జన్మిస్తాడని ఎవరు చెప్పారు తెలుసా మీకు? ప్రవక్త యెరెమీయా ప్రవచించాడు కదా. అంటే అందరు ప్రవక్తల గురించి ఇప్పుడు చెప్పడానికి సమయం లేదు కనుక ప్రవక్తలు కూడా ఎవరిని గురించి మాట్లాడారండి? పుట్టబోతున్న యేసు ప్రభు వారి గురించి మాట్లాడారు. పుట్టబోతున్న యేసు ప్రభు గారి మాట్లాడిన ఆ ప్రవక్తలు ఎవరి గురించి మాట్లాడారు? క్రిస్మస్ గురించి మాట్లాడారు. వారిలో ఒకరెవరంటే యెషయా అయి ఉన్నాడు. మరొక ఎవరై ఉన్నారంటే అనగా దేవుని బిడ్డలారా ఎవరు? మీకా అయి ఉన్నాడు. ఇంకా చాలా మంది ఉన్నారు. ఇర్మియా కూడా ఉన్నాడు. ఇంకా చాలా మంది 3 మంది ఉన్నారండి. అంటే వీళ్ళు ప్రవచించినప్పుడల్లా ఆ యొక్క క్రీస్తు గురించి మాట్లాడుతున్నప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? క్రీస్తు యొక్క పుట్టికని గురించి కనుక అది క్రిస్మస్ సందర్భంగా మనము దీన్ని తీసుకోవాలి. దీన్ని నేను ఏమన్నప్పుడు ప్రవక్తల యొక్క క్రిస్మస్ అని మాట్లాడుతున్నాను. ప్రియులరా, ఆలోచించిన సోదరులారా, యెషయా గ్రంథము 7వ అధ్యాయము. యెషయా గ్రంథము 7వ అధ్యాయము. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వాక్యం. ఒకసారి అందరూ తీసుకొని ఉండి. ఓకే, ఇప్పుడు చదువున్నామా? కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపెను. ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కానీ అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టెను. ఈ యొక్క ప్రవచనం ఎవరు ప్రవచించారు అంటే యెషయా. ఎవరి గురించి ప్రవచించారు ఈయనంటే? చెప్పండి, ఎవరి గురించి ప్రవచించారంటే అనగా లోకరక్షకుడు అయినప్పుడు మనము అనగా ఆరాధిస్తున్న యేసు ప్రభు వారిని గురించి ప్రవచించారు. ఒక కన్యకు ఆయన ఏం చేస్తాడు అంటే ఎవరు ప్రమేయం లేకుండా పురుషుని యొక్క ప్రమేయం లేకుండా. అదే కదా మనం చెప్పుకున్నాం. ఏదేని తోటలో మనం చెప్పుకున్నాం కదా అనమాట. ఏదేని తోటలో మనం ఇందాక ముందు స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా. గనుక దేవుని పిల్లలారా, ఇప్పుడు అదే మాట మరి దేవుడు మరొకసారి ఆయన ఏం చేస్తున్నాడంటే సుమారుగా ఈ ప్రవచనం వాక్యం నెరవేరిపోయి చాలా సంవత్సరాలు అయిపోతుంది. 700 సంవత్సరాలకు పైనే గడుస్తుంది. ఇంకా ఎక్కువ గడుతూ ఉందేమో కేవలం. కనుక దేవుని యొక్క బిడ్డలను గమనించండి. ఈ ప్రవక్త యేసు ప్రభు అనే వాని గురించి ప్రవచిస్తూ క్రీస్తుని
మహిమపరుస్తున్నాడు, దేవుని మహిమపరుస్తున్నాడు. ఆయన కన్యక సాక్షిగా ఇందాక మీరు సాక్షి కనుక ఆయన కన్యక కన్యక గర్భాన్ని పుట్టి ఆయన పేరేంటని. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించని కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమానుయేలు అని పేరు పెట్టును అని చెప్పి. ఇంకొక సందర్భం కూడా చదివేసుకుందాం మనం ఇందులోనే 9:6 ఇందులో చూడండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడను, ఆయన భుజముల మీద రాజ్యభారమును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలమైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇందాకేమో అక్కడ ఒక పేరు పెట్టబడింది, ఎక్కడ ఇమ్మానుయేలు పేరు, ఇక్కడ చాలా పేర్లు కనపడుతుంది. ఇవన్నీ ప్రవచనాలు ఎవరు ప్రవచించారు? దేవుడి చిత్తమైతే ఇంకా జరుగుతున్నట్టు క్రిస్మస్ సందర్భాల్లో, మీటింగ్లో, ప్రార్థనలో ఇంకా వివరంగా ఈ విషయాలను చెప్తాను. బలవంతుడైన దేవుడి గురించి, ఏలైన శిష్యుడికి పుట్టిను, ఈ విషయాలన్నీ కూడా చెప్తాను. అందుకే నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. ఈ యొక్క ప్రవక్తలందరూ ప్రశ్నించారు కనుక, ఇంకా ప్రవక్తలు ప్రశ్నించారు కనుక దీన్ని ఏమని మనం చెప్పుకుంటున్నామంటే ఇప్పుడు చెప్పుకుంటున్నామంటే ప్రవక్తలు కూడా క్రిస్మస్ను గురించి ప్రస్తావించారు కనుక ప్రవక్తల క్రిస్మస్. అందులో దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు 4 చెప్పారు కదా, 5వ మాట మాట్లాడేసుకుందాం. బాప్తీసం ఇచ్చి యోహాను యొక్క క్రిస్మస్. మనం వెళ్దాం బైబిల్లో. ఇంకొక మాట, దానికి ముందు ఒక మాట. మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం కూడా చదవండి. ఇందుకే తెలిసిందాక చెప్పాను కదా, ఒక సందర్భం చెప్పాను. ఏంటది? ఏమని చెప్పాను? అదే బెత్లెహేములో యేసు ప్రభు పుడతాడని చెప్పాడు కదా. అది ఒకవేళ మీకు చెప్పాను కనుక వాక్యం చెప్పలేదు, అంటే వచనం చెప్పలేదు కనుక 5:2 ఉంటుంది. మీరు కావాల్సిన తర్వాత చూసుకోండి. యోదావారి కుటుంబంలో నేను స్వల్పగ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలుబోవాడు నీలో నుండి వచ్చును. చాలా సరిపోతుంది కనుక ఇది మీరు ధ్యానం చేయండి. తర్వాత 5వ మాట ఏంటో తెలుసా? బాప్తీసం ఇచ్చే యోహాను యొక్క క్రిస్మస్ గురించి మనం మాట్లాడుకుందాం. లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము, తొందరగా తీయాలి నేను. లూకా రాసిన సువార్త 1వ అధ్యాయం అందరూ తెరవండి. మరి బాప్తీసం ఇచ్చే యోహాను యొక్క క్రిస్మస్ అంటే యోహాను కూడా ఏంటి, ఎవరి గురించి విన్నాడో, ఎవరి గురించి విని ఆనందిస్తున్నాడు అంటే 41వ వచనంలో 41వ వచనం ఎలిజబెత్ మరియమ్మ గారికి ఏం చేస్తుంది? వందన వచనములను వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసేను. చాలండి, ఇక్కడ ఒక మాట గమనిద్దాం. ఎలిజబెత్తును ఏం చేస్తుందంటే మరి వందనములు వినబడగానే, వందన వచనములు వినగానే, ఎవరు వందనములు వచనములు అనగా మరి ఆ వందన వచనములు అనగా చెప్తూ ఉండగానే ఎవరున్నారు అనమాట? ఎలిజబెత్ ఉన్నది. ఎలిజబెత్ యొక్క గర్భంలో ఎవరున్నారు? యోహాను ఉన్నాడు. బాప్తీసం ఇచ్చి యోహాను ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? గంతులు వేస్తున్నాడు. దేవుని స్తోత్రం కలిగింది కాక. అప్పటికి యోహానికి ఎంత వయసు? గర్భంలో 6వ నెల. దేవుని స్తోత్రం కలిగింది కాక. ఎన్నవ నెల? 6వ నెల. కనుక మరి మరియమ్మ గారికి ఎన్నో నెల అయి ఉంటుంది? నేను అనుకుంటున్నాను 1-2 నెలలు అయి ఉంటానేమో అనుకుంటున్నాను నేను అనమాట. ఆ పిండాన్ని చూసే ఎవరు గంతులు వేస్తున్నారు? ఎవరు? ఆమెగారి గంతులు వేస్తున్నారు. చదువుదాం. ఆమె గర్భంలో ఉన్న శిశువు గంతులు వేసి ఆ తర్వాత ఏం చేయాలి? ఎలిజబెత్ ఆత్మచేత నిండినదై బిగ్గరగా ఏం చేస్తుందంటే గొప్ప సంగతులు ఇక్కడ ప్రకటన చేస్తుంది, ప్రవచిస్తుంది. దేవుని స్తోత్రం కలుగుతుంది. బాప్తీసించి యోహాను కూడా కడుపులోనే ఎవరిని చూశాడంటే? యేసుని చూసి అబ్బో ఆనందం, ఓ నాట్యం ఆడేస్తున్నాడు, ఆరాధన చేసేస్తున్నాడు అంటే ఎవరు? మరియ గర్భములో ఉన్నండి ఆ యొక్క ఎవరినండి? ఆ పిండాన్ని చూసి. ఇది ఎలా తెలుసు యోహానికి? చెప్పరే, యోహానికి ఎలా తెలుసు? గర్భంలోనే పరిశుద్ధాత్మ చేత నింపబడినవాడు ఎవరు? మరి ఆ పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడికి ఏ సంగతులైనా బయలుపరచబడతాయి కదా? ఎలాంటి సంగతులైనా బయలుపరచబడతాయి.
మనకైనా బయలుపరచబడతాయి, పరిశుద్ధాత్మ చేత నడిపించబడతాయి, అన్ని సంగతులు బయలుపరచబడతాయి. కనుక క్రిస్మస్ లేక క్రీస్తు యొక్క గూర్చి కొన్ని సందర్భాలు కొన్నే చెప్పానని చెప్పలేదు. ఒకటి ఏదేని తోటలో క్రిస్మస్, రెండవది మోషే క్రిస్మస్ అని మీకు చెప్పాను, మూడవది ఏం చెప్పాను, దావీదు క్రిస్మస్ అని చెప్పాను, నాలుగవది ప్రవక్తల క్రిస్మస్ చెప్పాను, ఐదవది ఏంటో తెలుసా, యోహాను అనగా తన తల గర్భమును అనగా క్రీస్తుని స్తుతిస్తున్నట్టు ఒక క్రిస్మస్ అనే చిన్న సందర్భాన్ని మనం చూసుకున్నాం. దేవుని పిల్లలారా, ఇలాంటి మాటలు మన జీవితాలలో, ఇలాంటి గొప్ప సంగతులు మన జీవితాలలో దేవుడు ఈ రోజున ఇచ్చినందుకు మరొకసారి అందరూ రెండు చేతుల పైకి దేవుడు స్తోత్రించగలరు. గట్టిగా, ఇంకా గట్టిగా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చిన్ని ప్రార్థన చేస్తున్నాం. దయగల తండ్రి, పరిశుద్ధాత్ముడా, ఈ రోజు నాయన క్రిస్మస్ లేక క్రీస్తుని గూర్చినటువంటి సందర్భాలు కొన్ని నాయన బైబిల్ నుంచి కొద్దిపాట్లో ఎక్కువ విషయాలు మేము నేర్చుకున్నాం, ఎక్కువ సంగతులు మేము నేర్చుకున్నాం తండ్రి. ప్రభువా, నీ సన్నిధిలో ఇక్కడికి వచ్చిన బిడ్డలందరూ కూడా స్వామి నీ సన్నిధిలో ప్రభువా ఆ మాటలు విశ్వసించి క్రీస్తు ప్రభు వారి కొరకే బ్రతుకున్నట్లుగా వాళ్ళని అభిషేకించమని ప్రార్థిస్తూ, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా నీ సన్నిధిలో ప్రభువా ఈ మాటలను బట్టి రక్షించబడి ఆదరించబడి క్రీస్తే దేవుడని రక్షణ పొంది నాయన నీ పాదము చెంతకు చేరినట్లుగా ప్రార్థిస్తున్నాను. నన్ను వాడుకోండి, నన్ను బలపరచుకోండి, అనేక ప్రాంతాలలో నన్ను వాడుకుని బలపరచుకోండి, నన్ను ప్రభువాని అభిషేకం చేత నింపుమని యేసు సర్వశక్తి గల నామమున అడిగి ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు, ప్రత్యేక వందనాలు.